వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2027. సో గేట్ 2027 కూడా రిలీజ్ అయింది గైస్. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ప్రీవియస్గా అయితే ఐఐటి గోవాతో అయితే మనకైతే కండక్ట్ చేయడం అయితే జరిగింది గైస్ గేట్ 2026. సో ఎవరికైనా అండర్టేకింగ్ పబ్లిక్ అండర్టేకింగ్ సెక్టర్లో పిఎస్ఎస్లో ఎవరికైనా జాబ్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ 2027 అయితే ఐఐటి మద్రాస్ అయితే కండక్ట్ చేయబోతుంది గైస్. సో దీంట్లో చాలా చేంజెస్ అయితే జరిగినాయి. ఫస్ట్ వచ్చేసి సిలబస్ ప్యాటర్న్ అయితే చేంజెస్ అయితే జరిగింది గైస్. సిలబస్లో అయితే జరిగింది. తర్వాతకి వచ్చేసి ఫీ స్ట్రక్చర్లో కూడా అప్లికేషన్ ఫీలో కూడా చేంజెస్ అయితే జరగడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి దీంట్లో ఇంకో ఎక్స్ట్రా 2 టెస్ట్ పేపర్స్ అయితే యాడ్ అవుతుంది జరిగింది గైస్. ప్రీవియస్గా 28 ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా 2 టెస్ట్ పేపర్స్ అయితే యాడ్ అయినాయి. చూద్దాం గైస్ గేట్ 2027 ఒక ఓవర్ వ్యూ. ద గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఇదైతే మనందరికీ తెలిసింది గైస్, ప్రెస్టీజియస్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. అండ్ తర్వాతకి వచ్చేసి దీంట్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్. దీంట్లో అన్నింటిలో అయితే సబ్జెక్ట్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సబ్జెక్ట్స్. తర్వాతకి వచ్చేసి గేట్ 2027 ఈజ్ కండక్టెడ్ బై ఐఐఎస్సి అండ్ ఐఐటీస్ అండ్ బిహేవ్ ఆఫ్ ది నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ తర్వాతకి వచ్చేసి గేట్ 2027 ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. చెన్నై వాళ్ళైతే ఇదైతే కండక్ట్ చేయబోతున్నారు గైస్. చూడండి గైస్, గేట్ 27 విల్ బీ కండక్టెడ్ ఫర్ 30 టెస్ట్ పేపర్స్. ప్రీవియస్గా 28 ఉండే, ఇప్పుడు ఎక్స్ట్రా 2 యాడ్ అయినాయి గైస్. 30 టెస్ట్ పేపర్స్ అయితే యాడ్ అయినాయి. అండ్ ఇదే గేట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గైస్. తర్వాత వచ్చి మన టెక్నికల్ సబ్జెక్ట్ కాకుండా మనం ఇంకో సబ్జెక్ట్ కూడా మనమైతే 2 పేపర్స్ అయితే రాయొచ్చు గైస్. మన టెక్నికల్ సంబంధించి అండ్ ఎక్స్ట్రా పేపర్ ఇంకోటి కూడా మనమైతే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు 2 పేపర్స్కి. అండ్ తర్వాతకి వచ్చేసి గేట్ స్కోర్ అనేది మనకి 3 years వ్యాలిడిటీ ఉంటుంది గైస్. గేట్ 2027 క్వాలిఫై అయితే మనకి గేట్ 2030 వరకు అయితే మనకైతే ఆ గేట్ ర్యాంక్ స్కోర్ కార్డ్ అయితే మనకైతే ఉపయోగపడుతుంది. అండ్ మరి ప్రజెంట్ దీన్ని ఎవరు రాయొచ్చారు అంటే గ్యాస్ గేట్ ఎగ్జామ్ ప్రజెంట్ ఎవరైతే థర్డ్ ఇయర్ చదువుతున్నా అండ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, తర్వాతకి ఎవరైతే ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ నుంచి పాస్ అవుట్ అయిన అందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్. ప్రజెంట్ ఎవరైతే పర్సూయింగ్లో ఉన్నారో థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ చదువుతున్న వాళ్ళు కూడా దీనికైతే గేట్ 2027 ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. మరి ఈ గేట్ ఎగ్జామ్ వల్ల ఉపయోగాలు ఏంటి గైస్? గేట్ ద్వారా మనకి వచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే గైస్, ఫస్ట్ దీనికైతే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తా గైస్ మనకి. గవర్నమెంట్ వచ్చేసి స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అవైతే వీడియో లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తా గైస్. ఎంటెక్ చేసే వాళ్ళకి 12,000 పైనే ఉంటుంది. అండ్ మాస్టర్స్ పిహెచ్డీ చేసే వాళ్ళకి 37,000 పర్ మంత్ కూడా ఉంటుంది గైస్. అవైతే నేను వీడియో లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గైస్. మినీరత్న, నవరత్న అండ్ మహారత్న కింద కంపెనీ ఏవైతే కంపెనీలు పనిచేస్తున్నాయో వాటికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది గైస్, ఓన్లీ సింగిల్ ఇంటర్ ద్వారా గేట్ స్కోర్ వాడుకొని. అది గైస్ చాలా ఇంపార్టెంట్ గైస్ గేట్ ఎగ్జామ్ వచ్చేసి. అండ్ దీనికి ఎగ్జామినేషన్ చూసుకుంటే గైస్ February 6th, 7th, 13, 14, 20 అండ్ 21 రోజునైతే జరుగుతుంది గైస్. టోటల్ 6 days అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది February 6 నుంచి అండ్ 7th, 13, 14, 20 అండ్ 21 గైస్. అండ్ రిజల్ట్ కూడా చూసుకోండి గైస్. March 19కి అయితే మనకైతే రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు గైస్. ఐఐటి మద్రాస్ వెబ్సైట్ పోర్టల్ అయితే మనకైతే March 19 రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి దీనికి మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలండి గైస్? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే August 14th నుంచి అయితే మనం ఐఐటి మద్రాస్ మెయిన్ వెబ్సైట్లో అయితే మనమైతే రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకోవచ్చు August 14th నుంచి. అండ్ 21 గైస్, September 21 వరకు అయితే మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ September 30కి అయితే వెబ్ పోర్టల్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది గైస్. అది గైస్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి. మరి దీనికి ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే గైస్, ఎవరైతే ఫీమేల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం ప్రీవియస్గా అయితే 1,000 రూపీస్ అయితే ఉంటాయి గైస్ అప్లికేషన్ ఫీ. బట్ ఇప్పుడైతే దాన్ని 1,500కి అయితే చేంజ్ చేయడం జరిగింది గైస్. ఎక్స్ట్రా 500 అయితే యాడ్ చేసి దాన్ని 1,500 అయితే చేయడం జరిగింది. అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ కానీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు గైస్. వీళ్ళు వచ్చేసి 2,000 రూపీస్ అయితే ప్రీవియస్గా అయితే మనమైతే పే చేస్తాం గైస్ గేట్ ఎగ్జామ్. ప్రీవియస్గా చూసుకుంటే 2,000 పే చేసాం. అండ్ బట్ ఇప్పుడైతే దాన్ని 2,500కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది గైస్. దీనికి కూడా ప్లస్ 500 రూపీస్ అయితే ఎక్స్టెండ్ అయితే అయింది. ఇది గైస్ ఫ్రీ స్ట్రక్చర్ వచ్చేసి. ఒకవేళ మీరు 2 పేపర్స్ చేయాలి అనుకుంటే జనరల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 5,000 రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా వారు ఎస్సీ ఎస్టీ, ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే 2 పేపర్స్ రాయాలనుకుంటే 3,000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అది గైస్. మరి ఇప్పుడు చేంజెస్ చూసుకుంటే గైస్ 2027లో the syllabus of 27 test papers have been revised. Candidates are advised to check the syllabus. చేంజ్ అయితే జరిగింది గైస్ సిలబస్ ప్యాటర్న్లో. నేను అది కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతా గైస్. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్
ఇంకోటి రెండు టెస్ట్ పేపర్స్ యాడ్ అయ్యాను అన్నా కదా గైస్. సో ఒకటి వచ్చేసి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఆర్ఏ టెస్ట్ కోడ్ వచ్చేసి, అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఈ రెండు టెస్ట్ పేపర్స్ అయితే సో యాడ్ అవుతూనే జరిగింది గైస్. ఒక టెస్ట్ కోర్స్ చూసుకోండి ఆర్ఏ, అండ్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి టీఎఫ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఈ రెండు కూడా సో యాడ్ అవుతూనే జరిగింది గైస్ 2027 గేట్ ఎగ్జామినేషన్ వచ్చేసి. తర్వాతకు వచ్చేసి మరి ఎక్స్ఈ, ఎక్స్హెచ్, ఎక్స్ఎల్ సెక్షనల్ పేపర్ కోర్స్లో కూడా చేంజెస్ అయితే జరిగింది గైస్. సో అది కూడా నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను గైస్. సో మీరైతే అక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు. మరి స్కాలర్షిప్స్ విషయానికి వచ్చేసరికి గైస్, ఎవరైతే సో ఫుల్ టైం పీజీ చేయాలనుకుంటున్నారో, ఎక్కడైతే ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ఐఐఎస్సీలో కానీ, అండ్ ట్రిపుల్ ఐటీస్ కానీ, ఏఐసిటీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్లో సో మీ యొక్క వ్యాలిడ్ గేట్ స్కోర్ వాడి క్వాలిఫై అయ్యి ఎవరైతే పీజీ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే 12,400 పర్ మంత్ అయితే మనకైతే స్టైఫండ్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది 2 years కదా గైస్. సో 2 years కూడా పర్ మంత్ 12,400 అయితే మనకైతే సో స్టైఫండ్ అయితే వస్తుంది. అండ్ తర్వాత ఎవరైతే డైరెక్ట్ పిహెచ్డీ కానీ డాక్టర్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో, సో బీఈ బీటెక్ తర్వాత సో వ్యాలిడ్ గేట్ స్కోర్ వాడుకొని మనం ఈ పిహెచ్డీ కానీ డాక్టరేట్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే మనకైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద గైస్, జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద అయితే మనకైతే 37,000 పర్ మంత్ అయితే మనకైతే స్టైఫండ్ అయితే వస్తుంది. ఫస్ట్ 2 years గైస్, ఫస్ట్ 2 years వరకు అయితే మనకి 37,000 పర్ మంత్ అయితే వస్తుంది. తర్వాతకు వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలో గైస్, సీనియర్ రీసెర్చ్ ఎస్ఆర్ఎఫ్ కింద మనకైతే 42,000 పర్ మంత్ అయితే వస్తుంది గైస్. అది 3rd year, 4th year, 5th yearకి అయితే ఈ 3 years సీనియర్ రీసెర్చ్ ఫెలో కింద 42,000 పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద ఫస్ట్ 2 years వచ్చేసి 37,000 పర్ మంత్ అయితే మనకైతే సో స్టైఫండ్ అయితే వస్తుంది. ఇది గైస్. అండ్ తర్వాతకు వచ్చేసి మనకి అందరికీ తెలిసి ఇది డ్యూరేషన్ సో 5 years గైస్ పిహెచ్డీ కానీ అండ్ డాక్టరేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి. దాంతోపాటు గైస్ ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ గైస్, పిఎంఆర్ఎఫ్ ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ మనకైతే సో స్కాలర్షిప్ అయితే వస్తుంది గైస్. 70,000 నుంచి 80,000 పర్ మంత్ అయితే మనకైతే సో స్టైఫండ్ అయితే వస్తుంది. తప్పకుండా 2027 గేట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు దీనికైతే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టండి గైస్, ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్. తర్వాత వచ్చేసి ఐఐటి మద్రాస్ హాస్ మోడిఫైడ్ ద సెక్షనల్ కోర్స్ టాపిక్స్ గైస్, అదైతే ఇందాక చెప్పా కదా గైస్, ఎక్స్ఈ ఇంజనీరింగ్ సైన్సెస్ దీంట్లో కూడా చేంజెస్ అయితే జరిగినాయి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్హెచ్ గైస్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ దీంట్లో కూడా చేంజెస్ అయితే జరిగాయి. సో అదైతే నేను ఇవన్నీ కూడా ఏదైతే సిలబస్ ప్యాటర్న్ అండ్ ఈ ఎక్స్ఈ, ఎక్స్హెచ్, ఎక్స్ఎల్, లైఫ్ సైన్సెస్ ఇవన్నీ కూడా నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడితే చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్ ఏదున్నా మన ఛానల్లో త్వరగా అయితే ఇంటిమేట్ అయితే చేస్తా గైస్. సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ మాత్రమే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.